ఉదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం అబద్ధ ప్రవక్తల విషయమై జాగ్రత్త పడుడి అని దేవుడిచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడి, వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుప్రభు వారి ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన జీవించిన జీవిత కాలంలో అనేక బోధలు ఆయన మానవాళి పట్ల ఆయన జరిగించాడు. అనేక ఆజ్ఞలు దేవుడు విశ్వాసులమైన మనకు అనుగ్రహించాడు. అట్టి ఆజ్ఞల్లో ఒకటి జాగ్రత్త పడుడి అనే మాటని ఇక్కడ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో కొన్ని హెచ్చరికలు కూడా ఉన్నాయని మనకు చదువుట ద్వారా మనకు అర్థమవుతుంది. ఎక్కడైతే జాగ్రత్త అనే మాటని మనం గమనిస్తామో అక్కడ హెచ్చరికతో కూడిన భావాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు వారు అనేకమైన ఆజ్ఞల్ని తన అమ్ముకున్న బిడ్డలకు దయచేశాడు. అందులో ఒక హెచ్చరిక భాగం, ఒక జాగ్రత్త. ఏమని చెప్తున్నాడంటే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. అంటే అర్థం ఏంటంటే అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటారు. అందరూ బోధించేవాళ్ళు, అందరూ పాటలు పాడేవాళ్ళు, అందరూ ప్రార్థన చేసేవారు, అందరూ ప్రవక్తలుగా చెప్పుకునే వాళ్ళు అందరూ సత్య మార్గంలో ఉన్నట్టు కాదు. అందులో సత్య మార్గంలో ఉన్న ప్రవక్తలు, సత్య మార్గంలో ఉన్న బోధకులు, సత్య మార్గంలో ఉన్న గాయకులు, సత్య మార్గంలో ఉన్న ప్రార్థనాపరులు, సత్య మార్గంలో ఉన్న విశ్వాసులు ఉండటం ఎంత సహజమో, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ విశ్వాసులు, అబద్ధ ప్రార్థనాపరులు, అబద్ధ విశ్వాస జీవితం కలిగిన వారు కూడా ఉంటారు. అసలు అబద్ధం అంటే ఏంటి? నిజము కాని దాన్ని అబద్ధం అంటారు. అబద్ధానికి జనకుడెవరు? ఆ వచనాలన్నీ మనము లేఖనాలు తీసి మనం చదువుకోలేం, కానీ అబద్ధానికి జనకుడు సాతాను. మరి ఎవరు అబద్ధ ప్రవక్తలు అంటే సాతాను క్రియలు జరిగించే వాళ్ళందరూ, వాళ్ళు ప్రవక్తలుగా ఈ లోకంలో చలామణి ఉండొచ్చు, సంఘాలలో పరిచర్యలో చలామణి అవుతుండొచ్చు, బోధకులుగా, ప్రార్థనాపరులుగా, గాయకులుగా, విశ్వాసులుగా వాళ్ళు మనుషుల దృష్టిలో కనిపిస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళ జీవితాన్ని తొంగి చూస్తే వాళ్ళ జీవితంలో అబద్ధాన్ని జరిగించేవారు ఉంటే వాళ్ళు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ గాయకులు. సాతానుకు సంబంధించిన కార్యాలు పరిచర్యలో చేసే వాళ్ళందరూ అబద్ధానికి జనకుడైన సాతాను క్రియలకు జరిగించుతూ ఆయనకి దేవునికి అవమానం కలిగిస్తూ సాతాను పనులు చేసేవారు అబద్ధ బోధకులు. వారు ఎలా ఉంటారు అంటే గొర్రెల చర్మమును వేసుకొని మీ వద్దకు వస్తారు. వాళ్ళు ఎలాంటి చర్మాన్ని వేసుకుంటారు అంటే నిజంగా ఏదో చర్మాన్ని ఒలిచి వేసుకుంటారని కాదు దాని భావం. వాళ్ళ యొక్క వేషధారణ, వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క క్రియలు, వాళ్ళ యొక్క బోధలు, లేదంటే వాళ్ళ యొక్క జీవితం అంతా మనం చూస్తే వాళ్ళు గొర్రె చర్మము వేసుకున్న వారిగా, మృదు స్వభావిగా, విశ్వాసులుగా, ప్రార్థనాపరులుగా, గాయకులుగా, బోధకులుగా, ప్రవక్తలుగా వాళ్ళు కంటికి కనిపిస్తారు. కానీ లోపల మాత్రం క్రూరమైన తోడేళ్ళు, ఉట్టి తోడేళ్ళు కాదు, తోడేళ్ళు లాంటి వాళ్ళు అంటారు. అంటే చాలా కుయుక్తితో, చాలా మోసపూరితమైన, అన్యాయమైన ఆలోచనలతో, పాపమునకు సంబంధించిన క్రియలతో, దుష్ట సంబంధమైన విషయాలు మనసులో ఉంచుకొని, తోడేలు ఎలా ఉంటుంది? కాసుకొని, అది చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా ఎదుటివారిని మోసం చేసే విధంగా ఉండి అది తన ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఆ తోడేళ్ళు ఎలా ఉన్నాయంటే క్రూరమైన తోడేళ్ళు, మామూలు తోడేళ్ళు కాదు. జాగ్రత్త. సంఘములోనే ఉంటారు వాళ్ళ మన మధ్యలోనే ఉంటారు, మన పరిచర్యలోనే వాళ్ళు ఉంటారు, మనతోనే మాట్లాడుతూ ఉంటారు, మనతోనే సహవాసం చేస్తూ ఉంటారు.
మన మధ్యలోనే బోధిస్తూ ఉంటారు, మనతోనే సువార్తకు వస్తూ ఉంటారు, మనతోనే విజ్ఞాపనలకు వస్తూ ఉంటారు, మనతోనే దేవుణ్ణి ఉంటారు. వాళ్ళు గొర్రె చర్మమును కప్పుకొని ఉంటారు. వాళ్ళ క్రియలన్నీ దేవునికి మహిమ కలిగించేవి కావు. వాళ్ళు చూడటానికి ఇక్కడ మళ్ళీ గొర్రెల కాపరి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. గొర్రెలం మనము. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉండునో ఆ విధంగా దేవుడు ఈ లోకానికి వచ్చి ఒక గొర్రె కసాయిని వాని ఎదుట ఏ విధంగా ఉందో ఆయన మనందరి పాప భారాన్ని తీసివేయటానికి ఆయన కలువరి సిలువలో యాగమయ్యాడు. గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి యాగమై ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనం, దేవుడు మంచి కాపరి. కీర్తనకారుడు కూడా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యేసు ప్రభువు అంటున్నాడు, నేను గొర్రెల కొరకై ప్రాణం పెట్టడానికి వచ్చాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. అలాంటి గొర్రెల మధ్యలోకి క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. క్రూరమైన తోడేళ్ళు ఉంటాయి. అవి మనం గమనించాలి, అవి మనం జాగ్రత్త పడాలి. అది హెచ్చరికను మనం తీసుకోవాలి. దేవుడిచ్చిన హెచ్చరికను, దేవుడిచ్చే ఆజ్ఞను, దేవుడిచ్చే కట్టడలను, దేవుడిచ్చే ఆ బోధను మనం నిర్లక్ష్య పెడితే ఆ క్రూరమైన తోడేళ్ళు బారిన పడి మనం నాశనం అయిపోతాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎవరి గురించి? అన్యుల గురించి ఆయన చెప్పట్లా, దేవుని నమ్ముకోని వారి గురించి ఆయన చెప్పట్లా, పాపంలో ఉన్న వారి గురించి ఆయన చెప్పట్లా, దేవుని గుర్తెరగని వారి గురించి ఆయన చెప్పట్లా, లోకములో చీకట్లో ఉన్న వారి గురించి ఆయన చెప్పట్లా, దేవునికి దూరస్తులుగా ఉన్న వారి గురించి ఆయన చెప్పట్లా. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా ప్రవక్తలమని చెప్పుకుంటున్న అబద్ధ ప్రవక్తలు, సాతాను సంబంధమైన అన్నీ శరీరాశ, శరీరానికి సంతృప్తి కలిగించే పనులు, నేత్రాశ, కంటికి ఇష్టమైనవన్నీ చూసి జీవపు డంబం. కొంతమంది సంఘాలలో ఎలా ఉంటారంటే వాళ్ళ జీవపు డంబం, వాళ్ళు బాగా కనిపించాలి, వాళ్ళ పేరు రావాలి, వాళ్ళు మాత్రమే ఉండాలి, వాళ్ళు చెప్పింది చేయాలి. ఇట్లా ఇదంతా జీవపు డంబం, ఎచ్చు, హోదా. వీటన్నిటిని దేవుడు అంటున్నాడు అబద్ధ ప్రవక్తలతో పోలుస్తూ ఉన్నాడు. వాళ్ళ విషయంతో మీరు జాగ్రత్త. ఎంత జాగ్రత్తకరమైన మాటలు మనకు అందించాడు. ఎందుకు మనము ఒక విశ్వాసి దేవుణ్ణి స్తుతించాలి? ముఖ్యంగా ఈ అనుదిన అరుణోదయ స్థుతిలో ఎందుకు మనం అంటే ఇన్ని జాగ్రత్తలు మనకు అనుగ్రహించాడే దేవుడు. మనం తప్పిపోకుండా, మనం క్రూరమైన తోడేళ్ళ బారిన పడకుండా, అబద్ధ ప్రవక్తల బారిన పడకుండా, గుడ్డిగా నమ్మేయకుండా, ఇలాంటి జాగ్రత్తలతో కూడిన మెలకువలతో కూడిన విషయాలను దేవుడు మనకు అనుగ్రహించాడే. అందును బట్టి ఉదయకాలం మనం దేవుణ్ణి ఎంతైనా మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. అలాగ మనం దేవుని స్తుతించి, అలాగ మనం దేవుని కొరకు జీవించి, దేవునికి మహిమకరమైన విషయాల్లో మనము ముందుకు సాగి వెళ్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడమన్నారు. ఇన్ని జాగ్రత్తలు మీరు మాకు అనుగ్రహించారు. మీ లేఖనాల్ని మా చేతిలో, మా హృదయంలో మాకు అందించారు, ముద్రించారు, భద్రపరిచారు. అందుకే మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.